2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో నాగార్జున రెడ్డి గారు. చెప్పు నాగరాజు, నువ్వు అడగాలి, నేను చెప్పాలి, ప్రజలు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. వాళ్ళకి ₹10 సేవ్ కావాలి, నష్టపోకూడదు. మరీ ఎక్కువగా అప్పులు చేసి నష్టపోయి ఆత్మహత్యల దాకా పోకూడదు పోకూడదు. ఎస్. అండ్ మీరు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తుంటారు కాబట్టి దీని మీద నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను మీకు. అంటే వాళ్ళు అడుగుతున్నది ఎండ్ ఆఫ్ ది డే అంటే నేను మాట్లాడుకున్నది చాలా అంటే గోల్డ్ మీద మాట్లాడుకున్నాము, వెండి మీద మాట్లాడుకున్నాము, షేర్ మార్కెట్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అసలు దేని మీద ఏ విధంగా ఉండాలనేది. అండ్ ఏదో గోల్డ్ బబుల్ అంటున్నారు. అసలు గోల్డ్ బబుల్ అనేది అంటే అసలు దానివల్ల జరిగేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఈ సమయంలో గోల్డ్ కానీ వెండి కానీ కొనడం మంచిదేనా? సామాన్య ప్రజలకి అది ఎంతవరకు ఉపయోగపడేటువంటిది అనుకోవచ్చు, అసలు ఏమనుకోవచ్చు, ఏం జరుగుతుంది? ఈ బబుల్ అంటే ఏంది? నీటి బుడగ, లేదంటే మన పిల్లలు ఆడుకునే బుగ్గలు ఏమైనా దాన్నే కదా బబుల్ అంటారు కదా. వాట్ యూ సెడ్ ఈజ్ 100% కరెక్ట్ నాగరాజు. ఇది బబుల్ లాంటిదే. ఎప్పుడు పేలిపోద్దో తెలియదు, బా ఎప్పుడు పెద్దదవుద్దో తెలియదు, ఎప్పుడు చితికిపోద్దో తెలియదు, ఎప్పుడు పేలిపోద్దో తెలియదు. అందుకని దాన్ని బబుల్ అంటారు. అట్లాంటి దాన్ని దేన్నైనా బబుల్ అనే కదా అంటారు. అవును. ఇప్పుడు మనం బట్టలు తుక్కునేటప్పుడు కూడాను బబుల్స్ వస్తాయిగా. ఎంతసేపు ఉంటాయి? ఓ నిమిషం కూడా ఉండదు. అలాగే కొన్ని రకాలైన పురుగులు ఉంటాయి, మినుగురు పురుగులు అంటారు సార్. అవునవును. వాటి లైఫ్ ఎంత ఉంటుంది అనుకున్నావు? 3-4 నిమిషాల కంటే ఉండదు, అంతే. ఇది కూడా అలాంటిదే. అందుకని ఇలాంటి బబుల్స్ని చూసి మీరేమి కంగారు పడాల్సినటువంటి పనే లేదు. మీ దగ్గర ఇప్పుడు ఎంత అయితే బంగారం ఉందో దాన్ని అలాగే ఉంచుకోండి. అప్పులు చేసి బంగారం కొనకండి, దురాశకు పోకండి. షేర్ మార్కెట్ అయినా అంతే, బంగారం వెండి అయినా అంతే. నీకు నాకు ఎందుకే నాకు అర్థం కాదు అది. ఇప్పుడు ప్రజలకు కూడా సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను నీకు. జార్జ్ సోరోస్ అనే పేరు నాను ఎప్పుడన్నా 22-23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బ్యాంకులో ఎంప్లాయీ కింద జాయిన్ అయ్యాడు. ఫారిన్ కరెన్సీ అమ్మడము కొనడము, షేర్లు అమ్మడము కొనడము చూశాడు. తర్వాత ఏం చేశాడంటే వాడే బయటకు వచ్చేసి బంగారము, వెండి, షేర్లు, గవర్నమెంట్కి సంబంధించిన బాండ్లు, నార్కోటిక్స్, ఇలాంటి వాటన్నిటి మీద కూడాను ఆధిపత్యం సంపాదించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. బా అతను ఇప్పుడు ఓపెన్ సొసైటీని గురించి మాట్లాడతాడు. దేవుడు, భక్తి, నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మాన్ని గురించి మాట్లాడతాడు. ఈ వయసులో చేసిన అన్నీ కూడాను దిక్కుమాలి పనులే, కానీ ఇప్పుడు వాటిని గురించి మాట్లాడతాడు. ప్రభుత్వాలను కూలదోషిస్తారు స్వామి. వెనిజులాలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ, ఈవెన్ ఇండియాలో కూడా చేయడానికి ట్రై చేశారు, కుదరలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే చాప కింద నీళ్ళలాగా ఉంటారు. యంగ్స్టర్స్ని ఎంప్లాయీస్ కింద తీసుకొని తప్పుడు ప్రచారాలన్నీ చేయిస్తారు స్వామి. ప్రభుత్వాలే కూలిపోతాయి అసలు ఒకసారి. బంగ్లాదేశ్లో జరిగింది అదే, శ్రీలంకలో జరిగింది అదే. ఇట్లాంటి దేశాలే ప్రభుత్వాలే మారిపోతుంటాయి అన్నమాట వీళ్ళు చేసే పనుల మూలకంగా. వీళ్ళు పెద్ద మాఫియాలు వీళ్ళు. కానీ నువ్వు ఆ మాట గట్టిగా అనకూడదు సుమా. గట్టిగా అన్నా అంటే నిన్ను కూడా లేపేస్తారు. ఒక్కోసారి ఒక్క మనిషిని లేపేయడానికి ఎంటైర్ ప్లేన్ని లేపేస్తారు. ప్లేన్ని లేపేస్తారు తెలిసిన. ఆ పైలట్కి, కో పైలట్కి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంక ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే వాడు సిద్ధపడ్డాడు అనమాట. నేను పోయినా పర్వాలేదు, నా కుటుంబం బాగుంటే చాలు అనేసి ఆ ప్లేన్ని క్రాష్ చేసేస్తారు. అందులో ఏంటి, వాళ్ళని వ్యతిరేకించేవాడు ఒకళ్ళో ఇద్దరే ఉంటారు అంతే. వాళ్ళని చంపడానికి కోసం చెప్పి మొత్తాన్ని చంపుతారనమాట. ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు అసలు ఎప్పుడన్నా అట్లా? ఊహకు కూడా అందదు తెలుసా. కానీ జరిగినాయి అలాంటి ఇన్స్టెన్సెస్. మంచి సైంటిస్ట్ ఎవడన్నా ఉన్నాడంటే వాడిని కూడా ఇలాగే లేపేస్తారు. మన మోడీ గారు షాంఘాయికి వెళ్ళాడా? పుతిన్ గారి కారులో 45 నిమిషాలు పోయాడా? అదే టైంలో ఢాకాలో, బంగ్లాదేశ్ ఢాకాలో ఒక సిఐఏ ఏజెంట్ హోటల్లో చనిపోయాడు. మోడీ గారి మీద కుట్ర చేయడానికి అని చెప్పి ఒక పెద్ద పన్నాగం విన్నారు. అందుకనే ఆ సంగతి ముందే పుతిన్ గారికి తెలిసి ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని కారులో తీసుకెళ్ళాడు షాంఘాయ్ మీటింగ్కి. అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత చూసారా, అవును, ఏం మాట్లాడాడో విన్నాగా మనం. అట్లాంటి పనులు కూడా చేయిస్తారన్నమాట వీళ్ళు. జార్జ్ సోరోస్ అనేటువంటి వాడు ప్రపంచంలో చాలా పెద్దడు. ట్రంప్ కూడా వాడు చెప్పినట్టు వినాల్సిందే ఒకసారి. అడిగి బంగారం పెరగడం తగ్గడం, షేర్లు పెరగడం తగ్గడం అనేది నథింగ్ అబ్బా వాళ్ళకి. అమెజాన్ ఫారెస్ట్ని నరికేశారు వాడు, తెలిసిన నీకు? అమెజాన్ ఫారెస్ట్ అనేటువంటి చాలా గొప్ప ఫారెస్ట్ కదా. ప్రపంచానికి 20% ఆక్సిజన్ ఇచ్చేది అమెజాన్ ఫారెస్టే. ఆ అమెజాన్ ఫారెస్ట్ని కూడా నరికేస్తారు వీళ్ళు. నరికేశారు కూడా, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అది జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ. వాళ్ళు కూడాను ఈ బంగారం పెరగడం తగ్గడంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు తెలుసా, ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. హెచ్ఎస్బిసి బ్యాంక్లో
అలాగే జేపీ మోర్గన్లో, మోర్గన్ స్టాన్లీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎట్లా షేర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. 50%, 55%, 60% వాళ్ళ షేర్ హోల్డింగే ఉంటుంది. ఇంక వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేయాల్సిందేగా. మేనేజింగ్ డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ, డైరెక్టర్ కానీ వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. ఈ జ్యోతి సూరజ్ ఏం చేస్తాడంటే, నువ్వు రోజుకు టన్ను బంగారం కొనంటాడు. వాళ్ళు డైరెక్టర్లు కొంటారు. ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత ఇంక మనకు చాలే లాభం, మనకు మొత్తం అమ్మేరా బాబు అంటారు. అమ్మేయడం కూడా ఏంది, గంటలో అమ్మేయాలంటారు. వీళ్ళకి నార్మల్ టైం లిమిట్ ఏంటో తెలిసిన, ఈ షేర్స్కి కానీ, బంగారానికి కానీ, దీనికి కానీ 90 రోజుల నుంచి 120 రోజులు, అంతకంటే ఎక్కువ పీరియడ్ ఉండదు. ఇండియాలో కూడాను షేర్ మార్కెట్ ఒకసారి టక్మని చెప్పి ఎందుకు క్రాష్ అవుతుందో తెలిసిన, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టార్స్ అంటారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొచ్చి ఇండియాలో షేర్లు కొండ మొదలు పెడతారు. ఆ షేర్ ప్రైస్ ఏముంది, పెరుగుతూ పోతుంది. 90 రోజుల్లో, 120 రోజుల్లో మ్యాక్సిమం ఒక్క రోజులో షేర్లు మొత్తం అమ్మేస్తారయ్యా. బా వాళ్ళకేం ప్రాఫిట్ వస్తుంది. వీళ్ళు అమ్మేయడం మొదలుపెట్టిన పక్క రోజు అంతకు ముందు రోజు నేను కొన్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ February 1st నువ్వు కొన్నావు, వీడు February 2nd ఏం చేస్తారంటే మొత్తం షేర్లు అమ్మేస్తారు. మొత్తం షేర్లు అమ్మేసరికి ఏమవుతుంది, నీకు తగ్గిపోద్దిగా షేర్ ప్రైస్. వీళ్ళు నష్టపోవట్లా. అవును. 98% మందిని నష్టపెట్టి వీళ్ళు కోర్టు సంపాదిస్తారన్నమాట. వీళ్ళు చేసే పనులే అయ్యి. కోర్స్ నువ్వు అనవచ్చు, పైన భగవంతుడు ఉన్నాడండి వీళ్ళని శిక్షించడం అంటే, సరే కుంభీపాకం పొంభీపాకం పాడు పచ్చిపదులు ఏ శిక్షలు ఉంటాయో ఇది మర్చిపో. మొత్తం నువ్వైతే నష్టపోయావుగా, వాడైతే లాభపడ్డాడుగా. వాడికి ఇప్పుడు 24 సంవత్సరాలు, వాళ్ళ సంతానం గింతానం సంఘ సంవత్సరం ఏంటో నాకు అంత బాగా తెలియదు. ఇంతకుముందు ఎక్కడో రాసి పెట్టాను, మర్చిపోయాను అనుకో. వాడి పేరు మాత్రం గుర్తుంది. వాడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో. ఈ బంగారం పెరగడం తగ్గడంలో ప్రపంచవ్యాప్తంగా వాడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది గ్యారంటీగా. ఓపెన్ సొసైటీ జ్యోతి సూరజ్ గుర్తుపెట్టుకో. వాడు డబ్బులు సంపాదించిందే దాంట్లో. షేర్ మార్కెట్లో చేసేవాడు డబ్బులు సంపాదించాడు. ఫారిన్ కరెన్సీ అమ్మడం కొనడంలోనే వాడు డబ్బులు సంపాదించాడు. బంగారం కొనడం అమ్మడంలోనే వాడు డబ్బులు సంపాదించాడు. ఎప్పటి నుంచి, 21 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడికి 84 ఏళ్ళు. అలాంటి వాళ్ళతోటి నీకు నాకు ఎందుకయ్యా, నాకు అర్థం కాదు. నువ్వు అన్నావు చూసావా బబుల్ అని, ఇది ఎప్పుడు పేలుతుందో తెలియదు. ఆల్రెడీ పేలింది. ఫైనల్గా నేనేం చెప్తానంటే, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఎస్పెషల్లీ యువత తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. మీ దగ్గర బంగారం కనుకుంటే ఆ బంగారాన్ని అలాగే ఉంచుకోండి. ఓకే. అప్పు చేసి బంగారం కొనబాకండి. అత్యాశకు పోవాకండి. బంగారం అయినా, వెండి అయినా, షేర్ మార్కెట్ అయినా. మరి ఇంక ఇది ఎంతకాలం తగ్గుతుంది అంటే, ఒరిజినల్గా వీళ్ళు 60,000 కొనున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 60,000కి తగ్గిందాకా అమ్ముతారనమాట వీళ్ళు. దాని తర్వాత స్టెబిలైజ్ అయిపోద్ది. ఒక నెల రోజుల దాకా ఏమీ స్టడీస్ అప్పుడు ఉండదు. మళ్ళీ ఇంకొక 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ పెరగడం మొదలుపెట్టుద్ది. అరే పెరుగుతుంది. పోయినసారి మనం కొనలేదని చెప్పి ఎవడన్నా అమాయకి మళ్ళీ కొండ మొదలు పెట్టాడంటే అదొక 2 నెలల పాటు పెరుగుద్ది. తర్వాత మళ్ళీ అమ్మేస్తాను. చెప్పే కదా నేను, 90 రోజుల నుంచి 120 రోజుల లోపల అయిపోవాలా. ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. అంతే. లక్షల్లో షేర్లు కొంటారు, టన్నులో బంగారం కొంటారు. నేను టన్నులో బంగారం కొనగలమా, షేర్లు కొనగలమా? చేయలేంగా. వీళ్ళందరూ చేసే పనులు ఇలాగా ఉంటాయి. ఇప్పుడు మన తిరుపతిలో శేషాచలం అడవులు ఉన్నాయి. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కలు, సంగతి సమాచారం, అది కూడా ఒక పెద్ద మాఫియా. వాళ్ళని ఎవడూ టచ్ చేయలేడు. ఎందుకయ్యా బాబు అంటే, వాళ్ళకి ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, ముఖ్యమంత్రులతోటి, ప్రైమ్ మినిస్టర్లతోటి రిలేషన్లు ఉంటాయి. వాళ్ళకి ఎలక్షన్ ఫండ్ వీళ్ళే ఇచ్చేది. జార్జి సొరోస్ కూడాను ఎలక్షన్ ఫండ్ ఇస్తాడు. మోడీ గారికి ఇస్తాడు, చంద్రబాబు నాయుడికి ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు, రాహుల్ గాంధీకి కూడా ఇస్తాడు. మరి తీసుకోకూడదా, తీసుకోవచ్చా అనేసి అంటే వాళ్ళ విజ్ఞత కుదిరేద్దాం మనం. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ బబుల్ అని నువ్వు అన్నావు చూసావు, ఆ బబుల్ అనేది ఆల్రెడీ పేలిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు పేలుతుంది అంటే, ఒక 2-3 నెలల పాటు ఇలాగే కూల్గా కామ్గా ఉంటుంది. మళ్ళీ చిన్నగా బబుల్ ఫామ్ అవుతుంది. ఇంకొక 90 రోజుల్లో మళ్ళీ ఆ బబుల్ పేలుతుంది. 3 నెలల్లో జరిగిపోయింది ఇదే. అంతే. వాళ్ళ పీరియడ్ అంతే. 90 డేస్ లోపల నాకు లాభం వచ్చేయాలా. నేను 10 రూపాయలు పెట్టాలి. 11, 12, 13, 14 పోతూ ఉంటుంది. 20 రూపాయల దాకా నేను కొంటాను, తర్వాత నేను అమ్మేస్తాను. అంతే. యావరేజ్ రేట్ ఎంత పడుతుంది వాళ్ళకి? 12, 13 రూపాయల కంటే పడదు. 20 రూపాయలకు అమ్ముకున్నాడు, 7 రూపాయలు వచ్చింది కదా, సాల్తా అయింది. పర్ షేర్కి 7 రూపీస్ వచ్చింది. అదేవిధంగా బంగారానికి పర్ గ్రాముకి 10,000 వచ్చింది అనుకో, సాలుగా వాడికి. కోట్లలో ఉంటుందబ్బా, అది బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. ఇన్ని విషయాలు ఉంటాయబ్బా. అమెజాన్ ఫారెస్ట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, మెక్సికో నుంచి గోడలు దూకి అమెరికాలోకి దొంగతనంగా పోయే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రభుత్వాలను కూల్చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇట్లాంటివన్నీ కూడాను సామాన్య మానవులకి నీకు నాకు ఎందుకు స్వామి అనవసరంగా చెప్పు. జనాలకు తెలియాలి కాబట్టి నువ్వు అడిగావు, నేను చెప్పాను. బబులో పేలిపోయింది, మళ్ళీ ఎప్పుడు పేలుతుంది, ఇంకొక 5-6 నెలలు వెయిట్ చేయండి, మళ్ళీ పేలుతుంది. గోల్డ్ లోన్ తీసుకున్నావు బ్యాంకులో అనుకుందాం, 7% గోల్డ్ లోన్ తీసుకున్నావయ్యా. నీకు 9%కి హౌసింగ్ లోన్ ఉందనుకో. ఈ 7%కి గోల్డ్ లోన్ తీసుకొని 9% హౌసింగ్ లోన్ అనేది తీర్చేయి, నీకు డబ్బులు మిగులుతాయిగా.
ఆ పని చేయొచ్చు సామాన్య మానవుడు. బా అప్పు చేసి బంగారం కొనవద్దు, ఆస్తులు అమ్మి బంగారం కొనవద్దు. నీకు ఏదైనా భూమి ఉందనుకో, భూమి ఉంచుకో. ఇండియాలో భూమి మొత్తం ఎంత ఉంది? 82 కోట్ల ఎకరాల భూమి. ఆంధ్రప్రదేశ్కు భూమి ఎంత? 3,95,00,000 ఎకరాలు. అందులో ఒక ఎకరం కొనుక్కోవడానికి ప్రయత్నించు, తప్పులేదు. గ్రాడ్యువల్గా పెరుగుతుంది. పట్టణాలు పెరిగే కొద్దీ హైదరాబాద్ పట్టణానికి ఒక 10 కిలోమీటర్లు పోయిన తర్వాత నువ్వు ఎకరం ఒక 25 లక్షలు పెట్టుకుంటే నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి అది ₹1,00,00,000 పోద్ది. స్టాండర్డ్గా పెరుగుతుంది. కానీ ఈ బంగారము చెప్పలేము, షేర్లు చెప్పలేము, అవన్నీ బబుల్సే. దగ్గర డబ్బులు ఉంటే ల్యాండ్ రూపంలో పెట్టుకో. ఎస్పెషల్లీ పట్టణాలు, హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్, వైజాగ్ ఇట్లాంటి వాటిల్లో పెట్టుకో. సో బంగారం విషయంలో బబుల్ పేలిపోయింది. ఎస్, వెరీ గుడ్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే.